పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఉద్యమ కెరటం, ఉద్యమ చక్రం, ఉద్యమ నేత. నిజంగా చెప్పాలంటే కేసీఆర్ వెన్నంటూ ఉండి తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ బానిస సంఖ్యలో తెంచడం కోసం పెద్ది సుదర్శన్ రెడ్డి గారు తన పాత్రను ఎంతో గొప్పగా పోషించడం కూడా జరిగింది. పెద్ది సుదర్శన్ రెడ్డి నుండి పెద్దన్న, ఇంట్లో ఒక కొడుకుగా, ఇంట్లో ఒక పెద్ద కొడుకుగా, ఇంట్లో ఒక అన్నగా ఈరోజు నర్సంపేట గడప గడపన పూజించడం మొదలుపెట్టింది. నిన్న ఇసుకేస్తే రాలని జనం 5 లక్షలకు పైగా జనాలు రావడము, చాలా వరకు ఆ యొక్క అంతిమ యాత్రలో చివరి అంత్యక్రియల వరకు చాలామంది జనం రావడం జరిగింది. పెద్ది సుదర్శన్ రెడ్డిని చూసి రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఉన్న ప్రతి ఒక్క యువత కదిలి వచ్చింది. పెద్ది సుదర్శన్ రెడ్డి అవినీతి ఆరోపణలు నిందలేని మచ్చలేని నాయకుడు, ఎక్కడ కూడా కబ్జాలు చేసినా అనే చరిత్ర లేనోడు, ఈరోజు ఒకరిని బెదిరించి డబ్బులు వేసి వసూలు చేశాడన్న ఒక మచ్చలేని నాయకుడు. అటువంటి గొప్ప ఉద్యమ నాయకుడు చూస్తే నాకు అనిపించింది, రాజకీయ నాయకుడు అంటే పెద్ది సుదర్శన్ రెడ్డి లాగానే ఉండాలి. రాజకీయ నాయకుడు రాజకీయాలు రావాలంటే పెద్ది సుదర్శన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకొని రావాలి. నిజానికి ఈరోజు ఏం తీసుకెళ్ళిన పెద్ది సుదర్శన్ రెడ్డి కోట్ల మంది ప్రజల అభిమానం తీసుకెళ్ళలేడు. ఈరోజు పెద్ది సుదర్శన్ రెడ్డి శాశ్వతంగా ఈ భూమిని వదిలి వెళ్ళిపోయాడు కావచ్చు, కానీ ఆ పేరు మాత్రం ఎప్పటికీ ఉండిపోయింది. మనిషి చనిపోతాడు కావచ్చు, కానీ పేరుకు మాత్రం చావు ఉండదు, ఆ ప్రేమకు మాత్రం చావు ఉండదు. పెద్ది సుదర్శన్ రెడ్డి పెద్దన్నగా పిలువబడి ఎంతో గొప్పగా తమ ప్రాంతాన్ని నర్సంపేట అభివృద్ధి దాత, నర్సంపేట అనే పేరు గుర్తించి నర్సంపేటకు నిజానికి రోడ్ల వ్యవస్థను కానీ ఏ వ్యవస్థలు కానీ డెవలప్మెంట్ చేసింది పెద్ది సుదర్శన్ రెడ్డి అని చెప్పేసి నిన్న లక్షలాది మంది కన్నీరు గార్చడం. మహిళలైతే ఘోరంగా, అసలు చూస్తూ ఉంటే నాకే కన్నీళ్ళు ఆగలేదు. అసలు ఆ వార్త దగ్గరుండి నిన్న చేపిస్తుంటే కూడా కన్నీళ్ళు ఆగలేని పరిస్థితి. తెలంగాణ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు నిన్న కన్నీళ్ళు ఆపుకోలేదు. ఆ కుటుంబానికి అండగా నిలబడ్డారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎర్రబల్లి దయాకర్ రావు గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, చాలామంది మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉద్యమ నాయకులు అందరూ కలిసి పెద్దన్న ఇక మన మధ్యలో లేడని చెప్పేసి కన్నీళ్ళు ఆపుకోలేక, నిజానికి పెద్ది గారి యొక్క భార్య ఏడుస్తూ ఉంటే తెలంగాణ మొత్తం తల్లడిల్లింది, యావత్ తెలంగాణ తల్లడిల్లింది. ఆ బిడ్డ ఏడుపులు చూస్తూ ఉంటే, ఆడబిడ్డ ఏడుపులు చూస్తూ ఉంటే తెలంగాణ మొత్తం తల్లడిల్లిపోయింది. ఎంత ప్రభుత్వ లాంఛనాలతోటి నిన్న అంత్యక్రియలు చేయడం నిజానికి ఒక ఉద్యమ నేతకు అరుదైన గౌరవం అయితే దక్కిందని చెప్పుకోవాలి. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఈ కుర్చీలో కూర్చున్నారంటే అటువంటి గొప్ప ఉద్యమకారులు తమ ప్రాణాలు సైతం లెక్క చేయలేదు. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఆ పాత వీడియో చాలా వైరల్ అవుతూ ఉంది. నాకు ఒక కన్ను కనబడదు, ఓ ఉద్యమం టైంలో ఓ పోలీస్ ఆయనే లాఠీతోటి కన్ను మీద కొట్టాడు, నా కాళ్ళ మీద కొట్టాడు, నా ఒంటి మీద కొట్టాడు, ఎన్నో దెబ్బలు నాకు తాకాయి, ఎన్నో కేసులు, చాలా గాయాన్ని భరించాడు ఆ మనిషి. అవన్నీ చెప్తా ఉంటే నాకు నిజానికి కన్నీళ్ళు ఆగలేదు. ఎవరుంటారు చెప్పండి ఈ కాలంలో? అట్లాంటి మనిషి ఎవరుంటారు? ఎవరైనా ఉండగలరా? ఇంతటి గొప్ప సామ్రాజ్యానికి స్థాపించి ఈ సామ్రాజ్యంలో లేకుండా ఉంటే ప్రజలకు కూడా చాలా వరకు బాధ అనిపిస్తుంది. ప్రజలకు కూడా కన్నీళ్ళు పెట్టించి ఆ దృశ్యాలు నేను చూస్తూ ఉంటే నిజానికి ఓర్చుకోలేకపోయారు చాలామంది. ఆ యొక్క బాధను ఓర్చుకోలేకపోయారు. ప్రతి ఒక్కళ్ళు అసలు ఒక మనిషి ఓడిపోతే అతను ఏదో అవినీతి చేస్తుంటాడని చెప్పేసి అనుకుంటాం, కానీ పెద్ది సుదర్శన్ రెడ్డి ఓటమి మార్పు, కాంగ్రెస్ మార్పు అనే ఓటమి జరిగింది తప్ప అతని వ్యక్తిగతంగా నిజంగా చెప్పాలంటే అతను లాంటి మనిషి ఎక్కడ ఉండబోడు అన్నట్టుగా నిన్న చూస్తేనే అర్థమైంది. ఇక ఆఖరిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు, ఉద్యమ నాయకులు గౌరవంగా సకల లాంఛనాలతోటి అతన్ని అంత్యక్రియలు కూడా ముగిసింది. ఆ విజువల్ ఒకసారి చూసుకునే ప్రయత్నం కూడా చేద్దాం.
నిజానికి ఒక ఉద్యమ నాయకుడికి ఇంత గొప్ప నివాళి అర్పించడం చాలా అరుదైన గౌరవం. అందులోని ఇక తలకొరి పెట్టే సిచ్యువేషన్, లాస్ట్ సిచ్యువేషన్ అయితే చూసుకోండి. ఇక చాలా చిన్నతనంలోనే తండ్రి విడిచి వెళ్ళిపోవడం, నిజంగానే ఆ బిడ్డని కూడా ఈరోజు తెలంగాణ కడుపులో పెట్టి చూసుకుంటుంది. ఎందుకంటే ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా మాట్లాడుతున్నామన్నా, ఈరోజు ఇంత మనుషులు చైతన్యవంతం రావాలన్నా, ఈరోజు అలాంటి గొప్ప ఉద్యమకారులు చేసిన ఉద్యమాల వల్లనే, ఆ ఉద్యమాల వల్లనే ఈరోజు మనం ఈ స్థాయిలాగా ఉన్నాం. చాలా వరకు నీతి తప్పకుండా ఉండాలి మనం. ఈరోజు అట్లాంటి వాళ్ళు ప్రాణాలు తెగించి లాఠీ దెబ్బలను తిని కేసులను సైతం లెక్క చేయకుండా పోలీస్ స్టేషన్కే పరిమితమైన పెద్ద చరిత్రను చూస్తే నిజానికి మనసు తరుక్కుపోతుంది. ఆ బాధతోటి మనసు తరుక్కుపోతుంది. చాలా ఇదిగా ఉండే పరిస్థితి. ఎక్కడి నుంచి తన ఉద్యమ స్ఫూర్తిని మొదలుపెట్టాడు. నా తెలంగాణ అనగానే కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఆ ఎమ్మెల్యేకి రాజీనామా చేసేసి ఆ ఎమ్మెల్యే పదవిని విడిచేసి తాను 2001లో మలిదశ ఉద్యమాల్లో పాల్గొని కేసీఆర్ వెన్నంటూ ఉండి ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో లాఠీ దెబ్బలు తిని ఎన్నో రకాలుగా రక్తాలు చిందించి కన్ను మీద కొట్టినా కూడా వెనకాడకుండా ఉద్యమాలు చేసి ఈరోజు మనకంటూ ఈ రాష్ట్రంలో కొన్ని హక్కులు కల్పించినటువంటి ఉద్యమ నాయకుడు నిజానికి జోహార్ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. జోహార్ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. అట్లాంటి వ్యక్తి మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. ఈరోజు అతన్ని మనం చూసి చాలా నేర్చుకోవాలి. మన తెలంగాణ తల్లి మీద, మన తెలంగాణ గడ్డ మీద ప్రాంతేతరవాది చేయేస్తున్నాడంటే, పరాయోడు చేయేస్తున్నాడంటే, ఈరోజు నా ఇంటి మీద చేయేశాడని చెప్పేసి రగిలిపోయి మరి ఉద్యమాలు చేసిన నాయకుడు ఆయన. అతన్ని చూసి మనం ఇదే నేర్చుకోవాలి. మన తెలంగాణ మీద ఈగ వాలినా, మన తెలంగాణ మీద ఏం జరిగినా కూడా మన తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి కూడా ఉంది, ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఉంది. ఈరోజు ఆ కుటుంబానికి ఆ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి కొడుకు చాలా చిన్న ఏజ్, అలాంటి వాళ్ళకు మనం అండగా ఉండాలి. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు 2014 ముందు తెలంగాణ పరిస్థితి దొరల కింద, పటేళ్ల కింద, పట్వారుల కింద బానిస సంఖ్యలతోటి నరనరాల్లో రక్తం బదులు బానిసతత్వం పారేది. గులాం సార్ అనుకుంటా బతికే జీవితాల్లో బాంచెత్ నువ్వెంత నీ లెక్కంత అనే అంత దాకా తీసుకొచ్చిందంటే అది తొలిదశ ఉద్యమం నుంచి మొదలైన ఉద్యమం, మలిదశ ఉద్యమం వరకు అంతమైన ఉద్యమం. అటువంటి ఉద్యమాల్లో ఎందరో మంది ప్రాణాలు కోల్పోయారు, ఎందరో మంది రక్తాన్ని చెందించారు, మరికొందరు పదవులు పొందారు, మరికొందరు స్వర్గీయులయ్యారు. ఈరోజు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కూడా అదే స్వర్గీయులయ్యారా. నిన్నటి అంత్యక్రియలు ముగియడం కూడా జరిగింది. సో పెద్ది సుదర్శన్ రెడ్డి గారి యొక్క ఉద్యమ స్ఫూర్తి కూడా, ఉద్యమం కూడా ఆగిపోయిన విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. లాస్ట్గా నిన్న ఒక మహిళ పాట పాడుకుంటూ మాట్లాడిన మాట నాకు నిజంగా బాధ అనిపించింది. ఒకసారి ఇది మీరే వినుర్రి. నువ్వు లేని నోట వచ్చింది నాయన, పెద్ది అన్నలు తమ్ములు అందరూ బెంగటీలు నాయన. నీ ఉద్యమాలు ఎడబెట్టినావు, నీ ఊపిరి ఎడవాయ నాయన. పెద్ది నాయన, పువ్వులంటి పువ్వుల్లో లక్షలాది పువ్వుల్లో నువ్వే పువ్వులున్నావు నా పెద్ది సుదర్శనం. నిజానికి నిన్న ఈ పాట ఆ మహిళ పాడుతూ ఉంటే కళ్ళలో నీళ్ళు ఆగలే. అసలు చాలా బాధ అనిపించింది. ఆవిడ గారు మాట్లాడిన మాట, నీ ఉద్యమాలు ఏడపెట్టినవు పెద్ది,
వయసులో చాలా పెద్ద ఆవిడ, ఉద్యమాలు చూసిన ఆవిడ. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి యొక్క జైలు పాలవ్వడం, లాఠీ దెబ్బలు తినడం, ఉద్యమాల పరిగెత్తుకుంటూ ఏమొస్తుంది బిడ్డ నీకు ఈ ఉద్యమాలంటే, నా తెలంగాణ తల్లి సంఖ్యలు తెంపితే చాలు తల్లి, నా తెలంగాణలో నువ్వు స్వేచ్ఛగా బతుకే, అది నా కళ్ళారా చూసి చనిపోయిన తప్పు లేదని చెప్పేసి ఆ బామ్మతోటి ఉద్యమాన్ని చాలా చక్కగా వివరించాడట పెద్ది సుదర్శన్ రెడ్డి. దాంతో కొడుక నేను నీకు చిన్నమ్మనైనేత అని చెప్పేసి ఆ యొక్క ముసలావిడ ఆ పాట పాడుతూ ఉంటే నిజానికి నాకు కన్నీళ్ళు ఆగల. ఏ పువ్వులున్నావో నా అక్క కొడుకు నాయనా, ఎక్కడున్నావు తండ్రి? గులాబీ తోటలు ఉన్నావా? అయ్యా నువ్వు ఏడున్నావు నాయనా? నీ గులాబీ ఎడబెట్టినావు తండ్రి. నేను చిన్నమ్మని అయితే నాయన, వేముల సామలక్ష్మిని, నా బిడ్డ కొడుకు రామూర్తి, చిన్న ఆయనే రాజు, బిడ్డ అరుణ, వీళ్ళంతా అయ్యతోటి మెదిలిన బాపతోళ్ళు. నాకు బాధ ఉన్నది నాయన, అంతే. ఇట్లా మంచి చూసుకుంటాడు అమ్మా మీకు మీ ఎమ్మెల్యే సార్? ఇట్లా ఓటుకు వచ్చినప్పుడు చూసుకుంటాడు, అవ్వ అని పిలుస్తాడు, ఇట్లా పట్టుకుంటాడు నాయన. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు నిజంగా చాలామంది ఉన్నప్పుడే వారు గుర్తించారు మనిషిని. నిజంగా చనిపోయినప్పుడే చాలా వరకు మాట్లాడుతూ ఉంటారు, ఆయన జ్ఞాపకాలు బయటికి తీసి మరి మాట్లాడుతూ ఉంటారు. అసలు చాలా బాధ అనిపించింది ఆ విషయాలు కానీ ఆ దృశ్యాలు కానీ చూస్తూ ఉంటే బాధ అనిపించింది. ఎంతైనా నా కుటుంబ సభ్యుడు అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. నేను ఇప్పుడు ఏ న్యూస్ చేసినా ఏ వార్త చేసినా నా తెలంగాణ మీద పరాయోడి ఈగ కూడా వాలొద్దు. ఈ తెలంగాణలో ఉన్న ముఖ్యమంత్రి అయినా, అది ఏ పార్టీకి, బీఆర్ఎస్కి సంబంధించినడైనా, కాంగ్రెస్కి సంబంధించిన, బీజేపీకి సంబంధించిన పరాయోడు మన తెలంగాణ మీద, మన తెలంగాణ అస్తిత్వం మీద ఎవడైనా మాట్లాడితే నా ఇంటి మీద పెత్తన చెలాయిస్తా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. నిన్న పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కూడా అలా చనిపోతే నా ఇంట్లో ఒక మనిషిని కోల్పోయినంత బాధ నాకే కాదు, ఈ ప్రాంతం వాళ్ళందరికీ కూడా అదే అనిపించింది. నిన్న కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వాళ్ళ ముఖాల్లో నిజంగా నాకు నిన్న చూస్తే అనిపించింది, ఒక అసలైన నాయకుడిని మనం మిస్ అవుతున్నాం అనుకునే బాధ వాళ్ళ ముఖాల్లో, జనాల ముఖాల్లో. జనాలు కన్నీరు మున్నీరై ఎక్కడ చూసినా కూడా ఏడుపు ఒకటే పడుతూ ఉంది. నర్సంపేట చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా బాధ. అవ్వా ఏం తింటాను, తమ్ముళ్ళు చూసుకుంటాను నాయన, నన్ను మంచిగా చూసుకుంటాను అని నేను చెప్పేదాన్ని వాళ్ళు చూసుకునేటోళ్ళే నా కొడుకులు చూసా. ఇప్పుడు కొడుకు లేని లోటు ఒక్కటే ఏర్పడ్డది. నవవాసాలు పోసి కన్న తల్లికి దూరమయ్యిండు నాయన. అసలు ఇక ఇంకో మాట్లాడాలంటే కూడా నేనే ఏడ్చేసేటట్టున్నా. ఆ స్థితి ఎవరికి కూడా రాకూడదు. నిజానికి అంతటి గొప్ప నాయకుడు చనిపోవడం తనకు తగ్గ గౌరవం. ఆయన సంపాదించింది ఏది లేకపోయినా ఈరోజు కొన్ని కోట్ల మంది ప్రజల యొక్క ప్రేమను సంపాదించిన మనిషి. రాత్రి వరకు నీళ్లు, అన్నం ఏది తినకుండా తాగకుండా అతనితో పాటు లక్షలాది మంది జనాలు కదిలి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి యొక్క అంతిమ వీడుకోలు వరకు ప్రతి ఒక్కరు కదిలి వెళ్ళడం, ప్రతి ఒక్కరు మనిషి మనసుల కదిపేయడం కూడా జరిగింది. సో వన్స్ మోర్ జోహార్ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, జోహార్ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. ఇటువంటి వ్యక్తిని మనం చూడలేం, ఇటువంటి వ్యక్తిని మన మధ్యలో ఇంకొకసారి స్మరించుకోవడం తప్ప మన మధ్యలో ఆ మనిషి లేకపోవడం చాలా బాధాకరం. ప్రతి ఒక్క యువత కానీ రాజకీయాలు రావాలనుకునేటోళ్ళు కావచ్చు, పెద్ది సుదర్శన్ రెడ్డి లాంటి మనిషిని చూసి నేర్చుకోండి, అతన్ని ఆచరించండి. ఆ విధంగా ఉద్యమాల ముందుకెళ్ళాలి. అవినీతి, నింద, ఆరోపణలు లేని లెజెండరీ మనిషి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు.